హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్ ఫర్ ఎల్పిసిఈ. నేను మీ నరసింహ. మనం ఈ వీడియోలో ఎస్బీ ఆర్డర్స్ 2020 క్లాస్ వీడియో 2లో మనం 11th ఎస్బీ ఆర్డర్ నుంచి చూద్దామండి. ఫస్ట్ వచ్చి ఎస్బీ ఆర్డర్ నెంబర్ 11 2020లో SB orders on amendment to procedural rules relating to senior citizen savings scheme in POSB CBS manual in the light of recent changes circulated by SB order 13/2019 dated 18/12/2019. మనకి SB order 13/2019కి ఇది అలాగే 18/12/2019కి ఒక అమెండ్మెంట్ అంటే కొంచెం మార్పులు చేశారు. దీంట్లో ఏంటంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ సంబంధించి ఏంటంటే మినిమం బ్యాలెన్స్, ఓపెనింగ్ అకౌంట్ బ్యాలెన్స్ 1000, అలాగే మ్యాక్సిమం లిమిట్ 15 lakhs వరకు, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అలాగే అకౌంట్ హోల్డర్ డిపాజిట్ లేదా విత్డ్రాలు చేసుకోవచ్చు లేదా క్లోజ్ చేసుకోవచ్చు ఎనీ టైం విత్ అన్ అప్లికేషన్ తోటి ఎప్పుడన్నా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఎస్బీ ఆర్డర్ 11 దేనికి సంబంధించిందంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఎస్బీ ఆర్డర్ 12. SB Order 12లో మనకి ఏముందంటే SB Orders on Amendments to Procedural Rules Relating to Saving Account and Appendix 3 in POSB CBS Manual in the light of recent changes circulated by SB Order 13/2019 dated 18/12/2019. మనకి ఇది కూడా 13/2019 SB ఆర్డర్స్కి కొన్ని మార్పులు జరిగినాయి అనమాట. అదేంటంటే ఎస్బీకి సంబంధించి సేవింగ్ బ్యాంక్ అదే మినిమం బ్యాలెన్స్ 500తో ఓపెన్ చేయాలి, నామినేషన్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే ఎస్బీ ఛార్జెస్ ఉంటాయి కదా కొన్ని, అవి మార్పులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఎస్బీ ఆర్డర్ 13. దీనికి ఎస్బీ ఆర్డర్ 13 డేటెడ్ 2/3/2020లో ఇది ఇచ్చారు. అడిషన్ ఆఫ్ న్యూ అపెండిసిస్ అండ్ అమెండ్మెంట్స్ టు ప్రొసీజరల్ రూల్స్ ఇన్ పిఓఎస్బి సిబిఎస్. మనకి ఎస్బీ ఆర్డర్ 13లో మనకి ఏముంటుందంటే ఇంటరాపరబుల్ నెట్ బ్యాంకింగ్ ఉంది కదా, అలాగే అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ ఉంటుంది కదా, సర్టిఫికేట్స్, ఐడెంటిఫైడ్ అండర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్, అలాంటివన్నీ కూడా జిఎల్ ఇంటిగ్రేషన్ జరిగింది కదా, సిబిఎస్ అండ్ సిఎస్ఐ మధ్యన జిఎల్ ఇంటిగ్రేషన్ జరిగింది కదా, వీటికి సంబంధించి కొన్ని మార్పులు అనేది ఎలా చేయాలి ఏంటనేది ఎస్బీ ఆర్డర్ 13లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎస్బీ ఆర్డర్ 14. ఎస్బీ ఆర్డర్ 14లో మనకి ఏముంటుందంటే 2019-2020 ఫినాకిల్ ఇయర్ ఉంది కదండి, దాంట్లో ఈ కరోనా గురించి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు కదా. వేవ్ ఆఫ్ పెనాల్టీ, రివైవల్ ఫీ, డిఫాల్ట్ ఫీ ఇన్ ఆర్డీ పీపీఎఫ్ ఎస్ఎస్సి అకౌంట్స్. ఈ ఆర్డీ పీపీఎఫ్ ఎస్ఎస్సి అకౌంట్కి పెనాల్టీలు కట్టలేకుండా, డిఫాల్ట్ ఫీ కట్టలేకుండా 13 జూన్ అంటే 30/6/2020 వరకు కూడా, 30 జూన్ 2020 వరకు కూడా వితౌట్ పెనాల్టీ మనం కట్టుకోవచ్చు అని చెప్పడానికి మొన్న అప్పుడు కరోనా టైంలో ఇచ్చిన ఎస్బీ ఆర్డర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్బీ ఆర్డర్ 15. ఎస్బీ ఆర్డర్ 15 2020 డేటెడ్ 31/3/2020. ఇది మనకి రివిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. మనకి ఫస్ట్ క్వార్టర్లో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత రివిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ స్మాల్ సేవింగ్ స్కీమ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2020 అప్ టు 1.4% ఇది ఫస్ట్ క్వార్టర్లో ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. నెక్స్ట్ ఎస్బీ ఆర్డర్ 16. ఎస్బీ ఆర్డర్ 16లో మనకి ఏముంటుందంటే రిలాక్సేషన్ గైడ్లైన్స్ ఫర్ పీపీఎఫ్ ఎస్ఎస్సి అకౌంట్. ఇది కూడా కోవిడ్-19 గురించి పాండమిక్ రూల్స్ ప్రకారం కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. అండ్ ఎప్పటి వరకు అంటే మనకి 30 జూన్ 2020 వరకు కూడా కనీసం సింగిల్ డిపాజిట్ వేస్తే చాలు. అప్పటి వరకు కూడా యాక్చువల్గా అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో ముగుస్తుంది కదా, కానీ 30 జూన్ వరకు కూడా ఇది రిలాక్సేషన్ చేశారనమాట. సో ఇది కరోనా టైంలో వితౌట్ రివైవల్ ఫీ, పెనాల్టీ లేకుండా కట్టుకోవడానికి ఇచ్చిన ఆర్డర్ అనమాట. నెక్స్ట్ రూల్ ఎస్బీ ఆర్డర్ నెంబర్ 17 డేటెడ్ 15/4/2020. దీనికి వచ్చి ఏముందంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కామన్ మోడిఫైడ్ ఫార్మ్స్ టు బి యూజ్డ్ ఇన్ నేషనల్ సేవింగ్ స్కీమ్స్ ఫర్ సిబిఎస్ అండ్ నాన్ సిబిఎస్ పోస్ట్ ఆఫీసెస్ అలాంగ్ విత్ ఫార్మ్స్. మనకి ఎస్బీ ఆర్డర్ 17లో ఏముందంటే అన్నిటికీ కామన్గా ప్రతి మన ఎస్బీ సేవింగ్ స్కీమ్లో ఉన్న అన్ని వాటికి కూడా కామన్గా మోడిఫైడ్గా ఒక ఫామ్ ఉండాలని చెప్పేసి పెట్టారనమాట. అవి ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, ఎనీ అకౌంట్కి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్,
తర్వాత పే స్లిప్ SB 103, అంటే మనం ఏదైనా డిపాజిట్ చేయాలంటే ఇన్స్టాల్మెంట్ పే చేయాలంటే SB 103. అలాగే SB 7A ఏదైనా అకౌంట్ క్లోజ్ చేయాలంటే మాత్రం SB 7A మెచ్యూరిటీ. SB 7B ప్రీ మెచ్యూరిటీ క్లాజ్ ఉంటుంది కదా, దానికి SB 7B వాడుతుంది. అలాగే SB 7C ఉంటుంది, లోన్ కానీ RD విత్డ్రాల్ కానీ PPF SSC విత్డ్రాల్ కానీ మధ్య మధ్యలో తీసుకునే వాటికి SB 7C అనేది వాడతారనమాట. సో ఈ ఫామ్స్ అనేవి దీంట్లో SB ఆర్డర్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ ఆర్డర్ 18 SB ఆర్డర్ 18/2020 డేటెడ్ 24/4/2020. ఈ ఆర్డర్లో మనకి ఏముంటుందంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ PPF స్కీమ్ అప్ టు సింగిల్ హ్యాండెడ్ సబ్ పోస్ట్ ఆఫీసెస్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా PPF అకౌంట్ అనేది సింగిల్ హ్యాండెడ్ ఎస్ఓలు ఉంటాయి కదా, C క్లాస్ ఎస్ఓలు, సింగిల్ ఒక SPM మాత్రమే ఉండే ఎస్ఓలకు కూడా PPF అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఈ ఆర్డర్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ 19 ఆర్డర్ SB ఆర్డర్ 19/2020 డేటెడ్ 26/5/2020 రిగార్డింగ్ extending the prescribed time limit of 1 month post retirement for retirees to invest in senior citizen schemes. అలాగే మనకి సీనియర్ సిటిజన్ స్కీమ్స్ కింద రిటైర్ అయిన పీపుల్స్ ఉంటారు కదా, ఏదైనా ఎంప్లాయీస్ కానీ రిటైర్ అయిన తర్వాత 60 years అటెండ్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ కరోనా వల్ల కొంతమంది ఓపెన్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక 1 month అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఎలా అంటే SB ఆర్డర్ 19 వాళ్ళు మనకి ఏంటంటే సీనియర్ సిటిజన్ ఫిబ్రవరిలో రిటైర్ అయినా, మార్చిలో రిటైర్ అయినా, ఏప్రిల్లో రిటైర్ అయినా వాళ్ళు అప్ టు 30 June 2020 వరకు కూడా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సీనియర్ సిటిజన్కి ఎక్స్టెండ్ జరిగిందనమాట కోవిడ్ వల్ల. సో నెక్స్ట్ 20 SB ఆర్డర్ 20/2020 డేటెడ్ 29/5/2020. దీంట్లో మనకి ఏముంటుందంటే రిగార్డింగ్ రిలాక్సేషన్ ప్రొవిజన్స్ ఇన్ నేషనల్ సేవింగ్ స్కీమ్ నో డిఫాల్ట్ ఫీ టిల్ May 2020. SB ఆర్డర్ 20లో మనకి ఏంటంటే RD ఉంటుంది కదా, మనకి ఈ RD యాక్చువల్గా 4 months కట్టడం వరుసగా మానేసిన, అలాగే 6 months దాటిపోయి అకౌంట్ డెడ్ అయిపోయినా కూడా ఈ కోవిడ్ వల్ల దాన్ని ఎప్పటి వరకు మార్చారంటే 13 June వరకు మార్చారనమాట. సో 13 June వరకు కూడా ఎటువంటి రివైవల్ ఫీ, డిఫాల్ట్ ఫీ లేకుండా కట్టించుకోవడానికి RD కోసం చేసిన SB ఆర్డర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి SB ఆర్డర్ 21 SB ఆర్డర్ ఆన్ అమెండ్మెంట్ టు ప్రొసీజరల్ రూల్స్ ఇన్ POSB CBS మాన్యువల్, POSB మాన్యువల్ వాల్యూమ్. అలాగే SB ఆర్డర్ 21/2020 ఏంటంటే ఇన్సెంటివ్ పేయబుల్ టు GDS SPM BPMs అమెండ్మెంట్ టు ప్రొసీజరల్ రూల్స్ ఇన్ POSB CBS మాన్యువల్. ఇప్పుడు GDS BPMలు కానీ GDS SPMలు కానీ ఏదైనా TD అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తారు కదండి, ఆ ఇన్సెంటివ్ని ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా తీసుకోవచ్చు. అలాగే కస్టమర్ ఏ ఊరు వాడైనా సరే వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే అది కూడా వాళ్ళకి కమిషను ఎనీ డెలివరీ డ్యూరేషన్ వాళ్ళు కాకపోయినా ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట, క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ SB ఆర్డర్ 22/2020 డేటెడ్ 8/6/2020. ఈ ఆర్డర్లో మనకి ఏముంటుందంటే SB ఆర్డర్ అండ్ అక్సెప్టెన్స్ ఆఫ్ చెక్ ఇన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఫర్ అకౌంట్ ఓపెనింగ్ స్టాండ్ అండ్ సబ్సిక్వెంట్ డిపాజిట్స్. ఇప్పుడు మనకి SB ఆర్డర్ 22లో ఏముందంటే మనకి బ్రాంచ్ ఆఫీస్లో మనం చెక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, అలాగే సబ్సిక్వెంట్ డిపాజిట్లు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ SB ఆర్డర్ 23 2020 డేటెడ్ 26/6/2020. ఈ SB ఆర్డర్లో మనకి ఏముంటుందంటే SB ఆర్డర్ ఆన్ రిడక్షన్ ఆఫ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ TDS ఇన్ POSB స్కీమ్స్. ఈ SB ఆర్డర్ 23లో ఏంటంటే యాక్చువల్గా TDS ఉంటుంది కదా, కొన్ని తగ్గించారనమాట సీనియర్ సిటిజన్కి, అలాగే MPKB ఏజెంట్లకి గట్రా కొంతమంది ఏజెంట్లు ఉంటారు కదా, కొన్ని వాటికి ట్యాక్స్ ఉంటుంది, TDS ఉంటుంది, దాన్ని తగ్గించారనమాట. సీనియర్ సిటిజన్కి అయితే 10 నుంచి 7.5 వరకు తగ్గించారు. అలాగే NSS 87కి కూడా సేమ్ 7.10 నుంచి 7.5కి తగ్గించారు. ఇప్పుడు అలాగే MPKB ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి TDSలో 5 నుండి 3.75 తగ్గించారనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ SB ఆర్డర్ 24 ఇంట్రెస్ట్ రేట్స్. SB ఆర్డర్స్ ఆన్ రివిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ స్మాల్ సేవింగ్ స్కీమ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2020. ఇది నాకు సెకండ్ క్వార్టర్లో మనం ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ రేట్లు రివిజన్ అవుతాయి కదా, అవి అనమాట. ఎస్బీ ఆర్డర్ 24 ఏంటంటే ఎస్బీఆర్ రివిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. అలాగే ఎస్బీ ఆర్డర్ 25. ఎస్బీ ఆర్డర్ 25లో ఏముంటుందంటే రిలాక్సేషన్ గైడ్లైన్స్ ఇన్ స్మాల్ సేవింగ్ స్కీమ్. అలాగే మనకి ఆర్డి, ఎస్ఎస్ఏ వీటికి కోవిడ్-19 వల్ల 31st జూలై 2020 వరకు కూడా రిలాక్సేషన్ ఇచ్చారనమాట. డిఫాల్ట్ ఫీలు, పెనాల్టీలు, రివైవల్ ఫీలు ఏం లేకుండా కట్టించుకోవడానికి జూలై 31st 2020 వరకు కూడా కరోనా టైంలో వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. సో అది ఎస్బీ ఆర్డర్ 25లో ఉంటుంది అనమాట. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో